ప్రజా న్యూస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంబరాలంటాయి. మండల కేంద్రంలోని ఆయా పార్టీల నేతలు తెలంగాణ తల్లి మరియు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మువ్వెన్నెల త్రివర్ణ పతాకం ఎగరవేసి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుటిత ఆమరణ నిరాహార దీక్షతో మరియు అనేక మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని, అన్ని వర్గాల ప్రజల కొరకు తప్పించిన త్యాగశీలి అని ఆయన అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అసాధ్యమైన 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు కేసీఆర్ వైపు, ఆయన పాలన వైపు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూడబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పీస్ రాజ్పాల్ రెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్, మాజీ సర్పంచ్ చేప్యాల భూమేష్, సీనియర్ నాయకులు ఎస్పీ లింగం, బదావత్ శంకర్ నాయక్, ఔసుల రాము, మహమ్మద్ నజీర్, కొట్టాల గంగారెడ్డి, బిఎన్ రెడ్డి, రవికాంత్, సీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి దర్పల్లి మండల కేంద్రం నుంచి మరి అందరికీ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు శుభదినం, పండగ వాతావరణం, మరి జెండా ఆలపించుకొని మరి జాతీయ గీతం ఆలపించుకొని మరి ఇలా పండగ చేసుకుంటున్నాం. దీనికి అంతటికీ మరి ఇలా తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ కూడా మరి మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని మరి ఇలా తెలంగాణ సాధించి మరి ఎక్కడో ఉన్న తెలంగాణను ఇలా ప్రపంచంలో మొదటి స్థాయికి తీసుకొచ్చి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి తెలంగాణను నిలబెట్టడం జరిగింది. మరి సాధించుకున్న తెలంగాణలో మరి ఇంకా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దానిలో భాగంగానే ఇవాళ చేపడుతున్నటువంటి మనం పథకాలను చూస్తూ ఉన్నాం.
ఎన్నో పథకాలు హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెకెక్కిన తర్వాత మరి హామీలన్నీ మర్చి ఇలా తెలంగాణను మళ్ళీ కూడా ఆఖరుకు మళ్ళీ లాస్ట్ స్టేజ్లో కూడా నెట్టివేయబడుతున్నది. కాబట్టి ఈ సాధించుకున్న తెలంగాణను మళ్ళీ మనం మొదటి అగ్రగామిగా నిలవాలంటే మళ్ళీ మనకు మళ్ళొక్కసారి కూడా మన కేసీఆర్ గారి నాయకత్వం మనకు అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది, రైతాంగానికి అవసరం ఉన్నది, మహిళలకు అవసరం ఉన్నది, ప్రతి ఒక్కరికి మరి మన కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు శుభదినంగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మళ్ళొకసారి మరి అందరికి కూడా మరి దర్పల్లి మండల తరపున బీఆర్ఎస్ తరపున ఈ యొక్క ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ నాయకత్వం.